హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు రీసెంట్గా చూసే ఉంటారు, లైక్ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి 15,000 కోట్ల ప్రాపర్టీ అనేది ఎనిమీ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేయబడింది. భోపాల్ హైకోర్టు అయితే ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఎనిమీ ప్రాపర్టీ అంటే ఏంటి, అసలు సైఫ్ అలీ ఖాన్కి ఆ ప్రాపర్టీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏమైంది అని అంటే, జనరల్గా ఏంటంటే ఈయన ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి. ఎవరు? సైఫ్ అలీ ఖాన్ గారు. ద లాస్ట్ నవాబ్ భోపాల్ హమీదుల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 3 కూతుర్లు ఉన్నారనమాట. అంటే ఈజ్ ద లాస్ట్ నవాబ్ ఆఫ్ భోపాల్. అంటే ఏమైంది అంటే, పార్టీషన్కి ముందో లేకపోతే పార్టీషన్ తర్వాత చాలా మంది ఏంటనంటే వేరే కంట్రీస్కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడికి వెళ్ళిపోవడము, అక్కడే సెటిల్ అయిపోవడము, లైక్ పాకిస్తాన్ కావచ్చు లేకపోతే చైనా కావచ్చు, అక్కడ యొక్క సిటిజన్షిప్ తీసుకోవడం లాంటివి చేయడం అనేది జరిగిందనమాట. సో ఈయన హమీదుల్లా ఖాన్ అనే వ్యక్తి భోపాల్ యొక్క లాస్ట్ నవాబ్. ఆయనకి 3 కూతుర్లు ఉన్నారు. ఫస్ట్ ఎవరంటే అబీదా సుల్తాన్, సెకండ్ సాజీదా సుల్తాన్. ఫస్ట్ ఎవరు? అబీదా సుల్తాన్. జస్ట్ అండర్స్టాండ్ ద ఫ్లో, ఓకే. ఫస్ట్ డాటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పాకిస్తాన్కి 1950లో మైగ్రేట్ అయింది. పాకిస్తాన్కి 1950లో మైగ్రేట్ అయిపోయింది. అంటే ఏంటి మైగ్రేట్ అవ్వడం అంటే, మేబీ అక్కడే పెళ్లి చేసుకుందా లేకపోతే పెళ్లి చేసుకుని అక్కడే పోయి సెటిల్ అవ్వడం ఏదో జరిగింది. సో షీ వాజ్ దేర్ ఇన్ పాకిస్తాన్. ఎవరు? ఫస్ట్ ఎల్డెస్ట్ డాటర్. నెక్స్ట్ సాజిదా సుల్తాన్, షీ ఈజ్ ది సెకండ్ డాటర్ అనమాట. ఈవిడ ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలో నుండి ఈ గద్ది అంటే ఏంటంటే ఆ కింగ్డమ్ అనమాట. అది ఏదైతే ఉందో, వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో దానికి అన్నింటికి కూడా ఒక సక్సెసర్ లాగా ఉన్నారు. ఓకే, వారసత్వం ద్వారానే వచ్చింది. సో వాళ్ళ అక్క వెళ్ళిపోయింది కాబట్టి ఈవిడ ఉన్న ఆస్తి అంతా కూడా ఒక సక్సెసర్ లాగా అయితే ఉండడం అనేది జరిగింది. అండ్ మ్యారీడ్ టు నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటోడి. పటోడి కూడా రాయల్ ఫ్యామిలీనే. సో ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తి అంతా కూడా ఆవిడ చేతిలోనే ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన, ఈ సజీదా సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మునిమనవాడు అనమాట, గ్రేట్ గ్రాండ్ సన్. సో ఆ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తాత అయినటువంటి హమీదుల్లా ఖాన్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా నావే అని చెప్పి, ఇన్హెరిటెన్స్ వారసత్వ పరంగా అవి నాకు మాత్రమే చెందాలి అని చెప్పి కోర్టులో ఆయన కేసు అయితే వేయడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద స్టోరీ. ఓకే, ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ అమ్మమ్మ కావచ్చు, వాళ్ళ తాతమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు. అవునా? సాజిదా సుల్తాన్ వీళ్ళందరూ ఇండియాలోనే ఉన్నారు. బట్ వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో, అబీదా సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒక వ్యక్తి మన ఎనిమి కంట్రీకి వెళ్ళారు. ఎనిమి కంట్రీ అంటే పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. ఆ కంట్రీకి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారని అంటే కనుక వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో అది భారతదేశానికి, భారత ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది, వాళ్ళ వారసులకి రాదు అని చెప్పి ఎనిమి ప్రాపర్టీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అసలు ఇక్కడ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, మనం 15,000 కోట్ల ఆస్తులని చెప్పుకున్నాం కదా. దీంట్లో ఏమున్నాయంటే అన్ని కూడా భోపాల్లోనే ఉన్నాయి. ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్ ఉస్ సభా ప్యాలెస్, ఇది ఒక లగ్జరీ హోటల్ ఇప్పుడు, దార్ ఉస్ సలాం, బంగ్లా ఆఫ్ హబీబీ, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహఫీజా ప్రాపర్టీ. ఈ 6 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట, రాయల్ ప్రాపర్టీస్. ఇవి హబీదుల్లా ఖాన్కి చెందినటువంటి ప్రాపర్టీస్. ఈ 6 ప్రాపర్టీస్ని ఎస్టిమేటెడ్ వాల్యూ ఎంత ఉందంటే 15,000 కోట్లు ఉంది. ఎంత ఉంది? 15,000 కోట్ల ఆస్తి ఉందన్నమాట. అసలు ఏంటి ఎనిమీ ప్రాపర్టీ అంటే? ఎనిమీ ప్రాపర్టీ రిఫర్స్ టు మూవబుల్ and immovable assets left behind by in India by individuals who migrated to enemy nations, primarily Pakistan and China, and acquired their citizenship. అంటే ఎవరైతే భారతదేశంలో పుట్టి మన ఎనిమీ కంట్రీస్ అయినటువంటి పాకిస్తాన్కి, చైనాకు వెళ్ళి అక్కడే గనక ఉండి అక్కడే సిటిజన్షిప్ తీసుకున్నట్టయితే గనక వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళినటువంటి స్థిరాస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, అంటే మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎనిమీ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసేస్తారు అని చెప్పడం జరుగుతుంది. అరౌండ్ పార్టీషన్ టైంలో వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే 1962 ఇండియా చైనా వార్ జరిగినప్పుడు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే 1965-71 ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ జరిగినప్పుడైనా వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు ఏ టైంలో వెళ్ళినా సరే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎనిమీ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసేస్తారు. దాని యొక్క కస్టడియన్ ఎవరు ఉంటారు అని అంటే ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. క్లియర్? అండర్స్టూడ్? నెక్స్ట్,
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో మనం ఒక యాక్ట్ చేసాం. 1968 దిస్ ఈస్ ఎనాక్టెడ్ అండర్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1962. 1962లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది. దాని ద్వారా మనం ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 అయితే మనం ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఎనిమీ అని ఎవరు అంటామనంటే డిఫైన్డ్ ఎనిమీ యాజ్ ఎ కంట్రీ. ఎనిమీ అనేది ఒక కంట్రీ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సిటిజన్స్ దట్ కమిటెడ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అగేన్స్ట్ ఇండియా. వాళ్ళ సిటిజన్స్, కంట్రీ అండ్ వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశం మీద ఎక్స్టర్నల్ అగ్రెషన్ కనుక చూపించినట్టయితే వాళ్ళని మనం ఎనిమీ కంట్రీగా మనం డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ సచ్ ప్రాపర్టీస్ వర్ వెస్టెడ్ విత్ ది కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా. వారిని ఎవరి దగ్గర పెడతారు? కస్టోడియన్ ఫర్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా దగ్గర ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. MHA కంట్రోల్లో ఉంటుంది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఇన్ ఇండియా. ద కస్టోడియన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ కంట్రోలింగ్ దీస్ అసెట్స్. నెక్స్ట్ 2017లో ఇంకొక అమెండ్మెంట్ అనేది జరిగింది. 1968 యాక్ట్కి ఒక అమెండ్మెంట్ అనేది 2017లో జరిగాయి. ఇంతకుముందు ఏముంటుంది అని అంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఆస్తులు మాత్రమే మనం ఎనిమీ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేస్తాం. కానీ ఆ తర్వాత వాళ్ళ ఇన్హెరిటెన్స్ ఎవరైతే వాళ్ళ వారసులు ఎవరైనా భారతదేశంలో ఉంటే వాళ్ళందరికీ ఆస్తులు చెల్లుతాయి. 1968 యాక్ట్ ప్రకారం ఏంటంటే భారతదేశం నుంచి ఎవరైనా వెళ్ళారు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు, వెల్ అండ్ గుడ్, అది ఎనిమీ ప్రాపర్టీ కింద భారత ప్రభుత్వం తీసేసుకుంటుంది. కానీ వాళ్ళ వారసులు ఎవరైనా ఉన్నారు, వాళ్ళ సక్సెసర్స్, వాళ్ళ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు భారతదేశంలో కనుక ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ 2017 అమెండ్మెంట్ ద్వారా ఇన్హెరిటెన్స్ లేకపోతే సక్సెషన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక్కళ్ళు వెళ్తే చాలు, వాళ్ళ వారసులకు కానీ వాళ్ళ సక్సెసర్స్ కానీ ఈ ప్రాపర్టీ అనేది ఇవ్వబడదు అని చెప్పడం అయితే జరిగింది ఈ 2017 అమెండ్మెంట్ ద్వారా. ఎక్స్పాండెడ్ డెఫినేషన్స్. ఎనిమీ సబ్జెక్ట్ ఏంటి? నౌ ఇంక్లూడ్స్ లీగల్ హెయిర్స్ అండ్ సక్సెసర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ నాన్ ఎనిమీ కంట్రీస్. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు ఎవరో ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ ఆస్తి దొరకదు. వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినా పర్లేదు, లేకపోతే వేరే కంట్రీలో సిటిజన్షిప్ తీసుకున్నా పర్లేదు. ఎనిమీ ఫర్మ్స్. సక్సెసర్ ఫర్మ్స్ ఆర్ ఇంక్లూడెడ్ రిగార్డ్లెస్ ఆఫ్ పార్ట్నర్ నేషనాలిటీస్. అంటే వాళ్ళ కంపెనీస్ ఏవైనా భారతదేశంలో ఉండి, ఓకేనా, వాళ్ళ కంపెనీస్ ఏవైనా అప్పుడు కంపెనీస్ ఏవైనా ఫామ్ చేసుకున్నారో అవి భారతదేశంలో ఉంటే అందులో వాళ్ళు 4 పార్ట్నర్స్ ఉండను, ఒక పార్ట్నర్ పోయినా సరే మిగిలిన వాళ్ళందరికీ కూడా దీని మీద ఎటువంటి హక్కు అనేది ఉండదు అని చెప్పి ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకు చెప్తుంది. సో ఇవి కస్టోడియన్ చేతిలోనే ఉంటాయి. కస్టోడియన్ చేతులు ఎప్పుడు ఉంటాయి? ద ఒరిజినల్ ఎనిమీ ఉన్నా సరే, చచ్చిపోయినా సరే, అండ్ అతను ఇండియన్ సిటిజన్ అయి ఉన్నా సరే, వేరే కంట్రీ యొక్క సిటిజన్ అయి ఉన్నా సరే, నో ప్రాబ్లం. అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ వారసులకు కూడా దాని మీద ఎటువంటి హక్కు అనేది ఉండదు. ఎఫెక్టివ్లీ బ్లాక్డ్ ఇన్హెరిటెన్స్, ట్రాన్స్ఫర్, సేల్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. ఓకే, సో ఇవి ఎవరు చేస్తారు సార్? ఈ కస్టోడియన్ ఎవరు నియమిస్తారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. ఇతని యొక్క పని ఏంటి? ఆ ఆస్తుల్ని చూసుకోవాలి, మేనేజ్ చేయాలి, సెక్యూర్ ఎనిమీ ప్రాపర్టీస్ వాటిని జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకనంటే అవి అమ్మాలి, డబ్బులు చేసుకోవాలి. డబ్బులు చేసుకుంటే ఏమొస్తుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. క్లియర్? డిస్పోజల్ మెకానిజం ఎలా ఉంటుంది అని అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేస్తారనంటే దానికి ఒక వాల్యూ కడతారు. ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత అనేది ఒక వాల్యూ కట్టడం అనేది జరుగుతుంది. ఆ వాల్యూని కట్టిన తర్వాత ఒక ఆక్షన్ పెడతారు, లేకపోతే టెండర్స్ పెడతారు. ఓకే, ఆ ప్రాపర్టీలో ఆల్రెడీ వాళ్ళ వారసులు కనుక ఉన్నట్టయితే, లేకపోతే వాళ్ళ వారసులు ఎవరైనా భారతదేశంలో ఉన్నట్టయితే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు వేలంపాటలో పాడుకోవచ్చు, వాళ్ళు కొనుక్కునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కొనుక్కోకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే కొనొచ్చు. ఓకే, ఏవైతే డబ్బులు వస్తాయో అవన్నీ కూడాను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాటా మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎనిమీ ప్రాపర్టీస్ భారతదేశంలో 90 to 80 ఉన్నాయి. 9280 ప్రాపర్టీస్ ఉన్నాయి. చైనాకి సంబంధించి 126. చైనావి తక్కువ అండి, చైనావి తక్కువ, పాకిస్తాన్వి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ పార్టిషన్ టైంలో చాలా మంది ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు కదా. సో పాకిస్తాన్వి 9280, చైనావి 126. ఓవరాల్గా అన్ని ప్రాపర్టీస్ యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 1 lakh crore ఉంది.
ఎంత? 1,00,000 కోట్ల విలువైన ఆస్తి అనేది భారతదేశంలో ఉంది, అది కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది. నెక్స్ట్, ఎనిమీ షేర్స్ 6.5 crore ప్లస్ షేర్స్ ఇన్ 996 కంపెనీస్ వాల్యూడ్ ఎట్ 3,000 crore. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వారసులు వాట్ ఎవర్ అప్పుడు ఏదైతే కంపెనీస్లో షేర్స్ కొన్నారో 6.5 కోట్ల షేర్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క విలువ ఇప్పుడు 3,000 కోట్లు ఉంది. 1,00,000 ప్లస్ 3,000 కోట్లు, 1,03,000 కోట్ల విలువైనటువంటి ఆస్తి ఎనిమీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. టోటల్ ప్రాపర్టీ కేసెస్ అండర్ మేనేజ్మెంట్ ఓవర్ 9,400 కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు సాల్వ్ చేయాల్సినవి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాజా మొహమ్మద్ ఆమీర్ మొహమ్మద్ ఖాన్ 2005లో. 2005లో ఏంటంటే ఆయనకి ఆల్రెడీ అంటే వాళ్ళ కొడుకు అనమాట, ఆయన యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో అతను పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ యొక్క కొడుకు భారతదేశంలోనే ఉన్నాడు. ఆయన ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి ఇన్హెరిటెన్స్ క్లెయిమ్ అనేది వేయడం జరిగింది. 2005లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆయన బాబు నువ్వు ఆయన వారసుడి కాబట్టి నువ్వు తీసుకో అని చెప్పింది. కాకపోతే 2017 అమెండ్మెంట్ తర్వాత ముందున ఇచ్చిన జడ్జిమెంట్ని నల్లిఫై చేశారు. ముందు ఇచ్చిన జడ్జిమెంట్ నల్లిఫై చేసి దాన్ని ఎనిమీ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేసి కస్టడియన్కి ఆ ప్రాపర్టీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాజా మొహమ్మద్ ఆమీర్ మొహమ్మద్ ఖాన్ ఈ 2005 judgment. So that's it for today guys. So please do like, share and subscribe to our channel. All the best and Jai Hind.